నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కుటుంబాన్ని ఆదుకోండి. గూడూరు మండలం పోటుపాలెం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న లక్ష్మమ్మ తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వేడుకోలు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు తగవు. సూలూరుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని సాయి మందిరంలో జరుగుతున్న గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా బాబాకు నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది కాలంలోనే అమలు చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు విందూరు పంచాయతీకి వచ్చాం. ఇటువంటి ఎస్టీ కాలనీలో డోర్ టు డోర్ మా నాయకుల సహాయ సహకారాలతో కూడా తిరిగాం. ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి పథకాలు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెంచిన పెన్షన్ గురించి అందరూ చెప్తున్నారు. అలాగే ఈరోజు తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా బిడ్డున్న ప్రతి ఇంట్లో కూడా ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కూడా పడ్డాయని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మాకు పడలేదని చెప్తున్నారు. అప్పుడప్పుడే వెల్ఫేర్ అధికారిని పిలిపించి అడిగితే ఆల్రెడీ పెట్టేస్తున్నాం సార్, వాళ్ళకి వస్తాయని చెప్తున్నాడు. రాని వాళ్ళకందరూ కూడా 2-3 రోజుల్లో ఈ యొక్క తల్లికి వందనం మేము అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఇల్లు చాలా సమస్యగా ఉన్నాయి. ఇల్లు కూడా అడిగారు. గతంలో ఇల్లు కట్టినారు కానీ నాశరకంగా కట్టినారు, ఉరుస్తున్నాయి. చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి కూడా అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అధికారులకు కూడా చెప్పాం, మా నాయకులకు కూడా చెప్పాం. అలాగే అప్పుడు 1 సెంటు ఇచ్చారు గత గవర్నమెంట్లో, అవన్నీ కూడా కట్టుకోని వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి కూడా ఎంఆర్ఓ గారికి, హౌసింగ్ వాళ్ళు తెలియజేస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి మా వాళ్ళు చెప్తున్నారు. ఈ ల్యాండ్ మొత్తం ఎంఆర్ఓ గారు చెప్పి క్లీన్ చేయించి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఇల్లు లేవంటున్నారో వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చేదానికి చర్యలు తీసుకోమని చెప్పి కూడా అధికారులకు ఆదేశించామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గ్రామాల్లో ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఎంతో సంతృప్తిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ బేస్ చాలా బాగుందని చెప్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. ఇంకా కూడా తిరగాలనిపిస్తుంది. కానీ మా యాప్లో ఎమ్మెల్యే 50 ఏళ్ళకైనా పైన తిరిగే పరిస్థితి లేదు. 50 పైన తిరిగితే అది అప్లోడ్ కావటంలే. కాబట్టి పత్రికా మిత్రులు తెలియజేస్తున్నాం, రోజుకి 50 ఏళ్ళు తిరగమని చెప్పి మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు. మేము ఇంకా ఎక్కువ తిరగాలన్నా ఆ యాప్లో ఆ పరిస్థితి లేదు. అయితే ఇది అయిన తర్వాత 1 నెల పూర్తి అయిన తర్వాత అప్పుడు యాప్ గీపు ఏముండదు. అప్పుడు మేము ఎన్నిళ్ళైనా తిరిగి ప్రజా సమస్యలని పరీక్షించడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఆ రోడ్లు కూడా NRES కింద రోడ్లు అడిగారు. అదే అక్కడ ఒక బోర్లు కూడా. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వరరాజు, మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైకాపా నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. సూలూరుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు సగటు మనుషులు తలదించుకునేలా మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టేవారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ మాట్లాడకుండా ఉండేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మన తెలుగుదేశం మహిళా శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మహిళల్ని గౌరవించడం మన సంస్కృతి. మన భారతదేశంలోనే మహిళల్ని ఎంతో గౌరవించే సంస్కృతి మన దేశంలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు మహిళల్ని ఎక్కువ గౌరవిస్తారు కాబట్టి మన దేశం అంటే రెస్పెక్ట్ ఉంటది. అలాంటి భారతదేశంలో ఉండి ఒక మహిళా శాసనసభ్యురాలు గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఈ వైసీపీ నేతల్ని మనం ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే గతంలో చూశారు, ఈ వైసీపీ నేతలు గతంలో కూడా అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని ఎలా కించపరిచి మాట్లాడారో మనందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అందుకే ఈ రోజు వాళ్ళు 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇంకా కూడా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవడం లేదు. ఇవాళ మళ్ళీ ఒక మహిళా శాసనసభ్యురాలు గురించి, ఆయనకి వరుసకి చెల్లెల వరుసైన ఆవిడ గురించి కూడా ఈ రోజు బహిరంగ సభలో అందరి ముందు ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి, ఆవిడ పెళ్లి గురించి, అలాగే కించపరిచేలా మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక ప్రజా ప్రతినిధులు అయ్యుండి మనం ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ఒక మహిళా శాసనసభ్యురాలు గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారో మనకే అర్థమవుతుంది. ఇది వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఖండించాలి. అలాగే మీరే చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాళ్ళ చెల్లిని గాని వాళ్ళ అమ్మని గాని ఎలా గౌరవించారో మనందరం కూడా చూసాము. ఈ రోజు ఆస్తి అడిగిన దానికి వాళ్ళ చెల్లెల్ని కూడా బయటికి పంపించేసిన పరిస్థితి చూసాం. అలాగే వాళ్ళ చిన్నాన్న చనిపోయినప్పుడు దాని గురించి డిమాండ్ చేసినందుకు వైఎస్ సునీతారెడ్డి గారిని కూడా ఎలా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. తల్లిని చెల్లెల్ని గౌరవించలేని, అలాగే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయట మహిళ ఇబ్బంది పడుతుంటే కనికరిస్తారని కోరుకోవడం కూడా మన పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే మహిళల్ని గౌరవించాల్సింది మన ఇంటి నుంచి గౌరవించుకుంటూ రావాలి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ గూడూరు మహిళా విభాగం నాయకులు మట్టం శ్రావణి తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైకాపా హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజా ప్రతినిధుల మీద కూడా అసభ్యకరంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు మహిళలను గౌరవించాలని వారు వివరించారు. ఈ సమావేశంలో గుండాల లీలావతి, కల్పన, సుబ్బమ్మ, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యే మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, ఆమెని అసభ్య పదజాలంతో దూషించడం చాలా అన్యాయం. ఇది సభ్య సమాజం కూడా హర్షించదు. దీన్ని మేమందరం కూడా మహిళలుగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాల పాలనలో మహిళల మీద ఎన్నో రకాల అన్యాయాలు, అఘాయిత్యాలు జరగడం ఒక ఎత్తు అయితే, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే మహిళల్ని దూషించడం ఎంతో దుర్మార్గం. గతంలో స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ, తల్లి స్థానం ఉన్న భువనేశ్వరమ్మని అసెంబ్లీ సాక్షిగా ఆమెని దుర్భాషలాడి ఆమెని అన్యాయంగా అవమానించినటువంటి చరిత్ర గల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు 11 సీట్లతో రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. అయినా సరే కనీసం దానం లేకుండా, పశ్చాత్తాపం కూడా లేకుండా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన భాష ఎంతో అసహ్యంగా ఉంది. ఈరోజు నల్లపరెడ్డి అంటే వాళ్ళ కుటుంబానికి ఎంతో గౌరవం ఉంది, ఎంతో పేరున్న కుటుంబం. కానీ ఆయన మాట్లాడిన తీరు ఒక మహిళని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోవూరు, ఆయన ఇప్పుడున్న మన తెలుగుదేశం
ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రెస్లో నీచంగా మాట్లాడడం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించారు. వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మహిళల్నే టార్గెట్ చేసి అందరిని కూడా ఒక నీతి నియమాలు లేకుండా మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈరోజు కూడా అదే పరిస్థితి. 151 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకే ప్రతిపక్షం కూడా లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓడించిన పరిస్థితి ఆయన తెలుసుకోవాలి. ఇప్పటికైనా కూడా రాజకీయాలు చేయొచ్చు, కానీ హుందాగా చేయాలి రాజకీయాలు. కానీ ఈరోజు అసభ్యకరంగా మాట్లాడడం, మహిళలను చూడకుండా కూడా వాళ్ళ క్యారెక్టర్లను అనలైజ్ చేస్తూ అన్ని విధాలు కూడా ఆమెని ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా నువ్వు దాంట్లో PhD చేసావు, దీంట్లో PhD చేసావు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడడం. ఏమయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో 2014 నుంచి 2024 వరకు వేమిరెడ్డి కుటుంబం మాకు దేవతలు లాంటి వాళ్ళు, మాకు వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసిన రోజుల్లో ఆ రోజు కనబడలేదా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎలాంటిదో? ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో నిల్చొని వాళ్ళు ఈరోజు అధికార పక్షంలో టీడీపీ గవర్నమెంట్లో నీకు ఆ మాత్రం తెలియదా? నీకు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఈ విధంగా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే నీకు ఆ మాత్రం బుద్ధి రావట్లేదా? అయినా కానీ మీకు 11 సీట్లు ఇచ్చి ఈరోజు ప్రతిపక్షమే లేకుండా చేసిన ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్తున్నా కానీ ఇప్పటికి కూడా మెలకు రాలేదంటే నువ్వు ఎంత మాత్రం మనిషి అర్థం కాని విధిలో ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి 50,000 ఓట్లు చిలుకు ఓడిపోయాడు. అయినా కానీ ఆమె చేసే అభివృద్ధి పనులు చూడలేక వ్యక్తిగతంగా ఆ ప్రశాంత్ రెడ్డి పైన అసత్య ప్రచారాలు చేయటం అనేది చాలా సభ్య సమాజానికి తలదించుకునే విధంగా ఉంది. మహిళనే టార్గెట్ చేస్తూ ఈరోజు వైసీపీ నాయకులు విజయమ్మ కాడి నుంచి, సునీతమ్మ కాడి నుంచి, షర్మిల కాడి నుంచి స్టార్ట్ చేశారని. ముందు ఇల్లు చక్కబెట్టి తర్వాత ఈదులు చక్కబెట్టమాట. ఇల్లే చక్కబెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్క మహిళని కూడా కించపరుస్తూ వచ్చాడు. ఇల్లు పక్కన పెట్టే దేవాలయం లాంటి అసెంబ్లీలో మన భువనేశ్వరమ్మని కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షంగా ఉన్నా కానీ ఒక శపథం చేసి నేను ఈరోజు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని లింగాయపాలెంలో పారిశుద్ధ్య పనులను జనసేన పార్టీ నాయకులు చేపట్టారు. దోమలను నివారించేందుకు మురుగు కాలువలో బ్లీచింగ్ చల్లారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు మాట్లాడుతూ కాలువలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలు సహకరించాలని, చెత్తా చెదారాలు కాలువల్లో వేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరి, రహీం, బోలా అశోక్, సుమన్, చిన్న, మస్తాన్, సీను, విష్ణువర్ధన్ రావు, పల్లాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూచించారు. పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, నాయకులు మురళీరెడ్డి, రమేష్ నాయుడు, కిలారి గోపి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ ప్రమీలారాణి తదితరులు పాల్గొన్నారు. చదువుకో పక్కన గ్రామాలకు ఆ రోజు ఈ గ్రామస్తులందరూ పడ్డ తపన అందరి సహకారంతో, గ్రామ సహకారంతో
మీకు ఇప్పుడు మనకు ఇక్కడ ఈ స్కూల్ కోసం ఎంత కష్టపడ్డారో పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి భవిష్యత్తు కోసం కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఎంతో పోరాడుతుంది. అది మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు మీరందరూ స్కూల్ యూనిఫామ్ ఏర్పాట్లు గాని అన్ని కూడా ఈ రోజు మన ప్రభుత్వం చేస్తుంది. నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి కోసం కూడా కష్టపడుతున్నారు. మీకే తెలుసు ఇప్పుడు 550 పైన రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా చదువుకోండి, మనకు మంచి టీచర్స్ ఇస్తున్నారు, మంచి అవకాశాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది. టీచర్స్ అందరూ కూడా మీకు ఇక్కడ అండగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు ఎక్స్ట్రా టైం ఉండైనా సరే మంచిగా చదువుకొని ఈ చిల్డ్రన్ అంటే చైల్డ్ లైఫ్ మళ్ళీ రాదు, మళ్ళీ మనం కోరుకున్నా మళ్ళీ వెనక్కి పోలేం. కాబట్టి కష్టపడండి, మంచిగా చదువుకో. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైకాపా నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగానే చేయాలి కానీ మహిళలను అసభ్యకరంగా మాట్లాడరాదన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. నువ్వు ప్రశాంతమ్మకి క్షమాపణ చెప్పాలి. నువ్వు చెప్పకపోతే కూటమి ప్రభుత్వం చెప్పించేంత వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉంది. నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడే స్థాయి అనేది రోజు రాష్ట్రంలో మహిళలని గౌరవించడంలో నెల్లూరు జిల్లా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి అటువంటిది నెల్లూరు జిల్లా పరువు తీయడంతో పాటు ఈ కుటుంబాన్ని, మీ తండ్రి ఇచ్చిన పేరుని నువ్వు చెడగొట్టడమే కాకుండా ఈ నెల్లూరు జిల్లా పొరుగు కూడా తీసేదానికి కంకణం కట్టుకున్నట్టున్నావు. ఈ నోరు అదుపులో పెట్టుకోవాలా. నువ్వు అదుపులో పెట్టుకోకపోతే అదుపులో పెట్టడానికి మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. భారతదేశం అంటే మహిళలని గౌరవిస్తుంది, పూజిస్తుంది, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది. అటువంటి భారతదేశంలో పుట్టి ఈరోజు సిగ్గు శరం లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఓడిపోయిన బాధలో ఉండావా, లేదంటే మళ్ళీ ఇంకా జీవితంలో నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, టీపీఆర్ కుటుంబం ఉంటే అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వేమైనా మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావేమో. కోవూరు నియోజకవర్గంలో ఒక్కొక్క వేరే మహిళ, ఒక్కొక్క అవ్వా తాతలో చెప్పుతో కొట్టి చెప్పులు దండలేసి నిన్ను ఊరికిచ్చే రోజులు దగ్గర పడ్డాయి. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జనసేన పార్టీ నుంచి కూటమిలో భాగంగా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సోదరి అని చెప్పి ఆమెను గౌరవించాడు. మరి ఇంగిత జ్ఞానం లేదా నీకు? కడుపుకు అన్నం తింటలేదా? నువ్వు గడ్డి ఏమన్నా తింటున్నావా? 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వరదలు వచ్చి పెన్నా నది తెగి కోవూరు జనాల మీద పడిపోయి ఊర్లంతా మునిగిపోతే 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పంచిన వ్యక్తి సిగ్గు శరం లేకుండా ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో ఏ పేద పెట్టి చదువుకోవాలన్నా, ఎవరికి వైద్యం కావాలన్నా, ఎక్కడ తాగునీటి సమస్య ఉందన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టాజితంలో ఎవరిని కూడా ఆదుకునేదానికి వెనకడుగు లేకుండా ముందుకు వస్తా ఉంటే ఈ రోజు ఆ కుటుంబాన్ని, ఆయన్ని ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నామంటే ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని కలవరపెడుతున్నాయి. పెద్ద కుమారుడు చనిపోగా మిగిలిన 2 కుమారులను పోషించడం ఆ తల్లికి కష్టంగా మారింది. ఆమె కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దాతలు స్పందించాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. గూడూరు మండలంలోని పోటిపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి వెంకటేశ్వర్లు భార్య లక్ష్మమ్మ కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. వీరికి 3 కుమారులు కాగా గత 2 ఏళ్ల క్రితం ఇంటి పెద్ద కుమారుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మరో 2 చిన్నపిల్లలున్నారు. వారి పోషణ ఆమెకు కష్టంగా మారింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మమ్మ డయాలసిస్ చేయించుకుంటుంది. ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉంది. కుటుంబాన్ని పోషించడం వెంకటేశ్వర్లకు భారంగా మారింది. తన భార్య ఆలనా పాలన ఆయనే చూడాల్సి ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. దాతలు స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పోటిపాలెం, తిరుపతి జిల్లా, గూడూరు మండలం. నేను డయాలసిస్ పేషెంట్ని. నాకు 3 కొడుకులు. పెద్ద కొడుకు మా తమ్ముడు బది తిరిగి పోతుండి పంబలేరు దాటుతుండి గల్లంతయ్యారు.
మా తమ్ముడు ఆ రోజు చిక్కాడు, నా కొడుకు వచ్చి పవన్ అనే పిల్లవాడు వచ్చి 3వ రోజు చిక్కాడు. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో మాకు రిలీజ్ పొండి కింద కాగితాలు చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ సార్ కూడా మాకు చాలా కాగితాలు ఇచ్చాడే కానీ మాకు ఆ నుంచి ₹1 కూడా మాకు ఏం చెందలేదు. నేను డయాలసిస్ పేషెంట్ని వారానికి 3 సార్లు కావాలి. పూర్వం ఇద్దరు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు పని చేసుకోలేక లేని పేదవాళ్ళని, మాకు కయ్యగాలలు కూడా చింటూ భూమి కూడా లేదు. ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని సునీల్ నన్ను కలిశాను. సునీల్ అన్న అంటే నేను చేస్తాను, తప్పకుండా చేస్తానని చెప్పి భుజం మేము చేసి చెప్పాడు. ఆడకపోతే అదిగో అంటున్నాడు, ఇదిగో అంటున్నాడు, కానీ మనకు వస్తాయని తెలియదు, రాదని చెప్పడంలే. నాకు 3 పిల్లకాయలు, మా ఆయనకి డయాలసిస్ వారానికి 3 సార్లు కావాలి. నా కొడుకు పని బతా ఉండి 8లో చనిపోయినాడు. ఆ ప్రభుత్వంలో న్యాయం చేస్తానని తిరిగి ముగిచ్చేసుకున్నాము. ఈ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తుందని కోరుతున్నాము. సునీల్ అన్న కాడికి కూడా పోయాం మేము. చేస్తాను అంటున్నాడు. ఆ బిడ్డ సంపాదించి పెడుతున్నాడు, తింటున్నాము. ఇప్పుడు మాకే లేక ఆయన పింఛన్తో బతుకుతున్నాము మేము. ఆయన్ని చూసుకుంటా. ఈ ప్రభుత్వంలో ఏమన్నా న్యాయం చేసే పని అయితే న్యాయం చేయండి. నాయుడుపేట మండలంలోని పుడేరు, అరవపెరిమిడి గ్రామాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతలిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతి పదవి ఆశీర్వాదం. సుపరిపాలనలో అనే కార్యక్రమాన్ని మనం 4 రోజుల పాటు నియోజకవర్గం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలం 60 ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారంలోకి రాకపోతే ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి కూడా మనం ప్రచారం మొదలు పెట్టాము, ఆ రోజు నుంచి కూడా గత ప్రభుత్వాలు ఇచ్చే 3000 పెన్షన్ ని 1000 రూపాయలు పెంచి 4000 చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసి మనం జూన్ లో అధికారంలోకి వస్తే మొదటి నెలలో జూలై నుంచి కూడా మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటది. అలాగే రైతన్నలకి అండగా నిలబడుతూ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం రైతులకి పనిముట్లు కూడా అందజేస్తున్నారు. అలాగే ఎలాంటి వర్షాలు ఎక్కువయ్యి పంటలు పాడే సుఖీభావ కింద రైతన్నలు కూడా 20,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇంకా కొంతమందికి పడని వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి రైతన్నలందరికీ కూడా మనం రోడ్లు వేస్తున్నాం. ఇంకా కూడా మనం అభివృద్ధి. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురు పూర్ణిమ సందర్భంగా విశేష పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి బాబాను ప్రత్యేకంగా అలంకరించి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కుటుంబాన్ని ఆదుకోండి. గూడూరు మండలం పోటుపాలెం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న లక్ష్మమ్మ తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వేడుకోలు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు తగవు. సూలూరుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని సాయి మందిరంలో జరుగుతున్న గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా బాబాకు నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.